బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటో నిన్నటి వీడియో చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుందండి. ఎందుకంటే నిన్నటి వీడియోలో నేను షూట్కి వెళ్ళి జ్యువెలరీ అదంతా చూపించాను కదా, ఆ వచ్చిన తర్వాత వ్లాగ్ షూట్ చేశాను అనమాట. అదే ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అందుకే గెటప్ అలాగే ఉందన్నమాట. షూట్ నుంచి రాగానే ఫస్ట్ ఇక్కడ టీ పెట్టేసి స్నాక్స్ అవి ప్రిపేర్ చేస్తున్నా. కరెక్ట్గా ఈవినింగ్ 4 కల్లా ఇంటికి వచ్చేసాను అనమాట. మార్నింగే వెళ్ళిపోయాను. 4 కల్లా ఇంటికి వచ్చి ఇంకా మళ్ళీ అన్ని పనులు చేసుకుంటున్నాను అనమాట. మొత్తం టీ పెట్టి కొంచెం స్నాక్స్ అవి ప్రిపేర్ చేస్తూ అలాగా. ముందు అందుకే చీర మార్చుకోలేదు. అండ్ ఈ చీర గురించి కూడా చాలామంది అడిగారండి. ఈ చీర నేను శతమానం సిల్క్స్లో తీసుకున్నాను అనమాట. ఎప్పుడు అమ్మ నేను షాప్ ఓపెనింగ్కి పిలిచారు కదా చందార్ నగర్లో, అప్పుడు వెళ్ళినప్పుడు తీసుకున్న శారీ. అప్పుడు వీడియోస్లో కూడా చూపించాము. మొత్తం ఒక పోచంపల్లి టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది శారీ అంతా. పైన కింద ఇలాగా కంచి బార్డర్ స్టైల్లో వచ్చిందనమాట. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో. సరే ఇదేదో బాగుంది, డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాం. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ, 1000 రూపీస్ ఏమో పడింది. బట్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది అనిపించి, క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. అందుకని అప్పుడు తీసుకున్నాం, అది కట్టేసా. అండ్ దీనిపైకి బ్లౌజ్ ఏది నా దగ్గర రెడీగా లేదు. అండ్ ఆ శారీలో బ్లౌజ్ కూడా నేను కుట్టించలేదు. అప్పుడు నా దగ్గర ఉన్న బ్లౌజులన్నీ వెతికితే ఇదిగోండి ఈ బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్ డీటెయిల్స్ కూడా చాలామంది అడిగారు. ఇది మెటీరియల్ తీసుకొని కుట్టించుకున్న బ్లౌజ్ అండి. అమ్మే మెటీరియల్ తీసుకుంది, అమ్మే కుట్టించింది, వేసుకునేది మాత్రం నేను అనమాట. సో అలాగా అంటే కొంచెం బనారస్ మెటీరియల్ ఉంటుంది చూడండి, అట్లా పింక్ అండ్ గ్రీన్ ఇట్లాంటి కలర్ కాంబినేషన్లో వచ్చిన బ్లౌజ్ ఇది. ఒకటి అమ్మకు కుట్టించింది, ఒకటి నాకు కుట్టించింది అనమాట. అండ్ ఇక్కడ రాగానే పిల్లలు ఇద్దరు ఆడుతూ ఉన్నారన్నమాట నాతో, ఏదో కామెడీ చేస్తూ అలాగా. ఇక్కడ మా అమ్మాయి గారికి అయితే టీ పెట్టేశాను. అండ్ షూట్కి వెళ్ళి వచ్చేటప్పుడు నేను ఐ కేమ్ ఇన్ ఏ క్యాబ్. సో కొంచెం దూరమే కదండి. అండ్ ఆ క్యాబ్లో స్మెల్ ఎందుకునో నాకు నచ్చలేదు. ఏదో ఫ్రెషనర్ పెట్టారో నాకు అసలు నచ్చలేదు. తలంతా పట్టేసినట్టుగా ఉందన్నమాట. ఇంకా అందుకని నేను కూడా కొంచెం టీ పెట్టుకొని వేడివేడిగా తాగుతున్నాను. అండ్ ఇంకా నేను మార్నింగే వెళ్ళిపోయాను కదండి. మార్నింగే వంట అవన్నీ చేసి వెళ్ళిపోయాను. అండ్ మేడ్ వచ్చి మొత్తం సామాన్లు అన్నీ క్లీన్ చేసి ఆ టబ్ అక్కడ పెట్టేసింది. 2 టబ్బులు నిండా ఉన్నాయన్నమాట. మార్నింగ్వి మళ్ళీ ఈవినింగ్వి ఇట్లా 2 టబ్బులు నిండా ఉండేసరికి నాకు అవి చూసి సగం నీరసం వచ్చింది. అంట్లు తోమడం కన్నా సర్దడం కష్టం అని నిన్న కూడా ఎవరో కామెంట్ చేశారండి మొన్న వీడియోకి. సో నాకు అది చూస్తే బాగా భలే నవ్వొచ్చింది అనమాట. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అంట్లు తోమడం అన్నా కష్టమే అనిపిస్తుంది. ఆ తోమడం ఓకే, మనకు మేడ్ ఉంటుంది కాబట్టి ఓకే అనుకోవచ్చు. బట్ సర్దడం పూటకి మాకు 2 పూటలు వస్తుంది అన్నమాట. కొంచెం ఎక్కువే కుకింగ్ అట్లా అన్నీ చేస్తుంటాం కదా, 5గురు ఉంటాం కదా, సామాన్లు కూడా ఎక్కువే ఉంటాయి. సో ఏ పూటగా ఆ పూట సర్దుతూనే ఉండాలి, లేకపోతే ఆ బుట్ట అలాగే ఉంటుంది అన్నమాట కిచెన్లో. ఇంకా నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నాన్న అంటే సరే మేము సర్దుతాము అని చెప్పి వీళ్ళిద్దరు సర్దుతున్నారు. పిల్లల చేత ఇట్లాంటి చిన్న పనులన్నీ చేస్తూనే ఉంటానండి. అంటే లాండ్రీ వేయడం, వాషింగ్ మిషన్లో ఉతికిన బట్టలు కూడా అట్లనే సోఫా మీద మన కోసం వెయిట్ చేస్తుంటాయి అనమాట. వాటిని అయితే కంప్లీట్గా పిల్లలకే ఇచ్చేసాను. మొత్తం రోజు ఉతికి బట్టలు రాగానే ఎవరి బట్టలు వాళ్ళకి సర్ది పెట్టేసేలాగా పిల్లలే చేస్తున్నారు. ఆ డ్యూటీ అయితే నాకు తప్పిందనే చెప్పొచ్చు ఈ సమ్మర్ హాలిడేస్లో. ఇంకా అంట్లు సర్దడం కూడా కొంచెం ప్లేసులు తెలియాలి కదా. ఒక చోట పెట్టాల్సింది వేరే చోట పెట్టేశారనుకోండి, ఆ గిన్నె కోసం నేను వెతుక్కుంటూనే ఉంటాను అనమాట. ఆ పర్టికులర్ గిన్నె కావాలని అనుకుంటాం కదా ఒక్కొక్కసారి. సో అలాగా కొన్ని ప్లేస్లు అవన్నీ పిల్లలకి చెప్పి అలవాటు చేశాను. సో వాళ్ళు అంట్లు అవి కూడా అప్పుడప్పుడు సర్దుతూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ స్నాక్స్ అయితే స్వీట్ కార్న్ ఉడకబెట్టేశానండి. జస్ట్ కుక్కర్లో వేసేయడమే అంతే. కనీసం ఒలవను కూడా ఒలవలేదు. ఫుల్ హోల్ స్వీట్ కార్న్ అనమాట. 2 ముక్కల్లా చేసి కుక్కర్లో వేసేసి విజిల్ వేయించేస్తే జస్ట్ అలాగే ఏమీ చేయను. దానికి సాల్ట్ కానీ మసాలా కానీ ఏమి రాయను. బట్ స్టిల్ అలాగే తినేస్తాం అనమాట. ఇంకా కొద్దిసేపటికి బాగానే సెట్ అయ్యాను. అంటే ఆ తల పట్టేసి ఉంది కదా, కొంచెం అదంతా తగ్గిందనమాట. సరేనని చెప్పి అలాగో రెడీ ఉన్నాం కదా అని చెప్పి రకరకాల హెయిర్ స్టైల్స్ ట్రై చేద్దాము అని చెప్పి నా జుట్టు మీద ప్రయోగాలు స్టార్ట్ చేశాను. ఎవడైనా వెళ్ళే ముందు ట్రై చేస్తారు, నేను వెళ్ళి వచ్చేసిన తర్వాత అప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట. దీన్ని సెపరేట్గా ఒక వీడియో పెడదాము అని అనుకున్నాను. ఏది బాగుందో చూసి మీరు కామెంట్ చేదురు, కానీ ఇందులోనే పెడితే చాలా లెందీ అయిపోద్ది అనమాట. అది రకరకాల సింపుల్ హెయిర్ స్టైల్స్లే రకరకాలవి ట్రై చేశాను. అది ఇంకొక వీడియోలో షేర్ చేస్తానులేండి. కట్ చేస్తే ఇంక ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేసేస్తున్నానండి. అండ్ నా హెయిర్ స్టైల్ చూసారు కదా, ఎందుకంటే ఇందాక హెయిర్ స్టైల్స్ రకరకాలు ట్రై చేశాను, వీడియో తీసాను అని చెప్పాను కదా. సో లాస్ట్కి ట్రై చేసిన హెయిర్ స్టైల్ ఇదనమాట. ఇంక అందుకని అదే ఉంచేసుకున్నాను. ఆల్రెడీ ఇందాక చపాతీ పిండి కలిపి పెట్టేశాను. సో ఇప్పుడు చపాతీలు చేసేస్తున్నాను అనమాట. అండ్ ఈ గెటప్ ఎందుకు ఉంచుకున్నాను అంటే, ఈరోజు కొత్త చీర కట్టుకున్నాను. ఇదే ఫస్ట్ టైం అని చెప్పాను కదండి. సో మా వారికి చూపించడం కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఏదైనా కొత్త చీర కట్టుకోగానే ముందు ఆయన చూడాలి, ముందని కాదు అట్లీస్ట్ ఆయన చూడాలి, బాగుందనాలి అని వెయిట్ చేస్తూ ఉంటా అనమాట.
మోస్ట్లీ ఏంటంటే డ్రెస్సులు ఇలాంటివి ఏమన్నా వేసుకున్నప్పుడు ఆయనకు పెద్ద ఏమి ఇంట్రెస్ట్గా ఉండదు. చీర కట్టుకుంటే మాత్రం ఆయనకు భలే ఇష్టం అనమాట, చాలా నచ్చుద్ది ఆయనకి. సో అందుకని ఆయనకి చూపించాలి అని చెప్పి అలాగే ఉన్నాను. యాక్చువల్గా సాయంత్రం రాగానే ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అవి తీసేసాను అనమాట. బట్ మళ్ళీ మా ఆయన వస్తున్నారని అనేసరికి మళ్ళీ అన్నీ పెట్టేసుకున్నాను. ఎందుకంటే మొత్తం ఫుల్ గెటప్లో చూపించాలి కదా, అప్పుడే బాగుందని అంటారు కదా, అందుకని. సో మళ్ళీ అన్నీ పెట్టుకొని తయారయ్యా అనమాట. కొన్ని విషయాలు చాలా చిన్న విషయాలు అండ్ సిల్లీగా కూడా అనిపిస్తూ ఉంటాయి, కానీ చేస్తుంటే భలే మజా అనిపిస్తుంటుంది అనమాట. అంటే ఆయన రావాలి చూడాలి అని ఆ ఒక ఇంటెన్షన్ తోటి అదే చీర కట్టుకొని పొద్దున్నుంచి ఎప్పుడో పొద్దున్న 9-9:30 కట్టుకున్న శారీ అది అలాగా ఉంచుకొని మా వారు చూడాలి అని ఒక తాపత్రయం అనమాట. మా వారు కూడా ఏంటి పొద్దున్నుంచి ఇలాగే ఉన్నావా అని అడుగుతున్నారు. అవును మరి మీకు చూపించాలి కదా అని అంటే బాగుంది అని అంటూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఆయన రావాలి చూడాలి బాగుందనాలి, అప్పటి వరకు మనం ఇలాగే వెయిట్ చేయాలన్నమాట. సో ఆల్రెడీ వచ్చేస్తున్నారు, మేబీ ఇంకొక 5-10 మినిట్స్లో వచ్చేస్తా అని చెప్పారు. సో అందుకని ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. ఇంతకీ మీరు ఎప్పుడైనా అలా వెయిట్ చేస్తూ ఉన్నారా అండి? అంటే మీ వారికి చూపించాలి ఈ కొత్త డ్రెస్ కానీ కొత్త శారీ కానీ ఏదైనా కొత్త వెరైటీగా రెడీ అయితే అని చెప్పి వెయిట్ చేస్తూ ఎప్పుడైనా ఉన్నారా? ఒకవేళ అలా చేసుంటే కనుక డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇవన్నీ చిన్న విషయాలే అయినా సరే ఆ మూమెంట్ని స్పెషల్ చేస్తాయన్నమాట. సో అందుకని నేను ఎప్పుడో పొద్దున్నే కట్టుకున్నా సరే రాత్రి వరకు అది అలాగే ఉంచుకొని మా వారికి చూపించాలి అని అనుకుంటూ ఉన్నా. మనం ఇలా వెయిట్ చేసినప్పుడే వాళ్ళు లేట్ చేస్తారంటారు చూడండి, అలాగా జనరల్గా 6:30 ఆ టైంకి వచ్చేసేవాళ్ళు, కానీ ఇంక ఈరోజు 7:30 అయినా ఇంకా రాలేదు. ఇంకా 7:30 వరకు అయితే మేము డిన్నర్ చేసేస్తాం కాబట్టి ఇదే గెటప్లో డిన్నర్ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇంక ఇలా చపాతీలు చేస్తూనే ఉన్నాను, అంతలోనే మా వారు వచ్చేసారనమాట. ఇంకా రాగానే మొత్తం చెమటలు అన్నీ తుడిచేసుకొని ఆ చీరంతా సర్దేసుకొని, అంటే నీట్గా చూపించాలి కదా, మరి పిచ్చిగా చూపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకని ఇంక మొత్తం అన్ని ఇట్లా సెట్గా రెడీ అయిపోయి అప్పటి వరకు దోపుకొని ముడి పెట్టుకొని అలా కూడా ఉన్నాను. బట్ ఆయన వస్తున్నారు అనేసరికి మొత్తం అంతా నీట్గా చేసేసుకున్నాను అనమాట. వచ్చాక ఇంకా వెంటనే చూపిస్తే అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, కడుపు నిండినట్టుగా ఉంటుంది. మా ఆయన రాగానే ఫస్ట్ అన్న డైలాగ్ ఏంటో తెలుసా అండి? ఏంటి బయటికి వెళ్తున్నావా అని అంటున్నారు, ఏమన్నా ఫంక్షన్ ఉందా అని అంటున్నారు. కాదు, బయటికి వెళ్ళి వచ్చాను, ఆల్రెడీ మార్నింగ్ షూట్ ఉంటే వచ్చాను అని చెప్తున్నాను అనమాట. ఏంటి ఇప్పుడే వచ్చావా అని అంటున్నారు. కాదు, ఎప్పుడో ఈవినింగే వచ్చాను అని అంటే ఆహా అని అప్పుడు అర్థమైపోయింది అనమాట మ్యాటర్ ఆయనకి. ఎందుకే ఎలా ఉంది చెప్పలేదు? చెప్తారు కదా ఏంటి ఇంకా పిల్లలు మావయ్య గారు అందరూ డైనింగ్ టేబుల్ పైన కూర్చొని ఆల్రెడీ చపాతీలు తింటూ ఉన్నారు కదా. సో అందుకని అందరూ ఉన్నారు కదా, అందుకని బాగుంది అని చెప్పేసి వెళ్ళిపోయారు. అది ఎవరు లేరనుకోండి అప్పుడు వేరుగా చెప్తారనమాట. ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడు, అంటే పిల్లలు ఉన్న పెద్దవాళ్ళు ఉన్న ఎవరున్నా అసలు కనీసం ఇట్లా దగ్గరకు కూడా రారనమాట. మా వారు ఎప్పుడూ అంతే, ఫస్ట్ నుంచి ఓన్లీ గ్రూప్ హాగ్గానే ఒకటి చేసుకుంటాం, అది మాత్రమే దగ్గరికి వస్తారు. మిగతా ఎప్పుడు కూడా అసలు ఎవరైనా ఉంటే అసలు దగ్గరికి రారు. మామూలుగా బయటకు వెళ్ళినా సరే మామూలుగా చేయి పట్టుకొని నడవడాలు, లేకపోతే బండి మీద వెళ్తున్నాం అనుకోండి ఇలాగ వెనక నుంచి ఇలా పట్టుకొని కూర్చున్నాం అనుకోండి అసలు కూర్చొని ఎవరు. రోడ్డు పైన చాలా మంది చూస్తుంటారంటే అందరూ వెళ్తారండి అని అంటే అలా కాదు, పిల్లలు కూడా చూస్తూ ఉంటారు, చిన్నపిల్లలు కూడా ఉంటారు. అట్లాంటివి చేయకూడదు అని చెప్పి మామూలుగా షోల్డర్ పైన చేసి పద్ధతిగా కూర్చోవాలని అంటారు అనమాట. ఇలా చూసారా గాయస్, నేను చాలా హైట్ ఉన్నాను మమ్మీ కన్నా. కాలేజ్ కింద నేను నీకన్నా ఇట్లా ఇప్పుడు చూడు నేను చేస్తాను వీడియోలో కట్ అయిపోతున్నాను. ఇంకా డిన్నర్లు అయిపోయి కిచెన్లో పని అయిపోయిన తర్వాత ఇంతకీ నేను విజయ ఆర్ట్ జ్యువెలరీకి వెళ్ళాను కదా, అక్కడ ఏం తీసుకున్నానో చూపించలేదు కదా. సో అవి చూపించేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర చాలా రకాల సెట్స్ ఉన్నాయి, చాలా రకాల నెక్లెస్లు హారాలు ఉన్నాయి, కానీ ప్రాపర్ బ్యాంగిల్స్ లేవు. సో అందుకని బ్యాంగిల్స్ తీసుకుందాము అని చెప్పి అక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా ఉందన్నమాట. ఇది చూసారు కదా, మొత్తం టెంపుల్ జ్యువెలరీలో వచ్చింది. ఇలాగా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఒక్కొక్క గ్రీన్ స్టోన్ వచ్చిందనమాట. ఫుల్ గోల్డ్ ఇలానే ఉన్నాయి చూడడానికి. ఈ స్టైల్ ఆఫ్ బ్యాంగిల్స్ నా దగ్గర లేవు. యాక్చువల్గా ఇలాంటి కడాలు ఒక్కొక్కటి వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లాంటివి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అని అనిపించింది. సో దీని ప్రైస్ అయితే 1900 పడ్డాయండి. అండ్ అలాగే వాళ్ళ దగ్గర బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా చాలా ఉన్నాయన్నమాట. బ్లాక్ బీడ్స్ మనం ఎన్ని కొన్నా ఇంకా కొంటూనే ఉంటాం కదా. సో అలాగా ఒక చిన్న బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. జస్ట్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ వచ్చింది, దానికి అటు ఇటు గ్రీన్ బీడ్స్ వచ్చినాయి అనమాట. కింద కూడా ఒక గ్రీన్ బీడ్ వేలాడుతుంది అంతే, ఇలా సింపుల్గా. అండ్ చైన్ అంతా కూడా కంటిన్యూగా మొత్తం బ్లాక్ బీడ్స్ కాకుండా బ్లాక్ డైమండ్స్ లాగా వచ్చి 4, మళ్ళీ కొంచెం గోల్డ్ చైన్ లాగా వచ్చి అలా వస్తుంది కదా, ఇలా ముళ్ళు వేసినట్లుగా ఆ స్టైల్లో ఉంది. సింపుల్గా బాగుంది నేను అనిపించి ఇది ఒకటి తీసుకున్నాను.
అండ్ దీని ప్రైస్ అయితే 400 రూపీస్ అండి, 400 450 పడింది అంతే. సో సింపుల్గా బాగుంది అని అనిపించింది అన్నమాట. కరెక్ట్గా సైజ్ లెంత్ కూడా నెక్ దగ్గర వరకు వస్తూ పర్ఫెక్ట్గా ఉంది అనిపించి ఇవి 2 అయితే తీసుకున్నాను. డిఫరెంట్ కలెక్షన్ ఉంది అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయన్నమాట. మీరు ఒకసారి చెక్ చేసేయండి, కావాలంటే విజిట్ చేయొచ్చు, లేదంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి నిన్నటి వీడియో ఒకసారి చెక్ చేసేయండి. కట్ చేస్తే ఇప్పుడు ఎక్కడున్నానో చూస్తున్నారు కదా, ఇన్ని బ్లౌజులు ఉన్నాయంటే ఆబ్వియస్లీ టైలర్ షాప్లో ఉన్నా అనమాట. ట్రైలర్ అంటున్నాను చూడండి, టైలర్ షాప్లో ఉన్నాను. అంటే ఒక శారీకి బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇద్దాము అని షాప్కి వచ్చాను. యాక్చువల్గా శ్రీరామనవమి కోసమే అనుకున్నాను, కానీ ఇంత షార్ట్ నోటీస్లో ఇస్తే కష్టము అని అన్నారన్నమాట. సరేనని చెప్పి వేరే శారీ తీసుకొని వచ్చాను. ఈ శారీ నేను చాలా రోజులైందండి తీసుకొని, ఎస్ఎస్ కలెక్షన్స్లో తీసుకున్నా కదా, అప్పుడు షేర్ చేశాను. బట్ దీనికి ప్రాపర్ బ్లౌజ్ సెట్ కాలేదనమాట. నా దగ్గర ఉన్న అన్ని బ్లౌజులు ట్రై చేశాను, ఏది దీనికి కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. సో అందుకని లేదు, ఇంకా దీనికి బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దాము అని అనిపించి ఇంకా టైలర్ దగ్గరికి తీసుకొచ్చాను అనమాట. దీనికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి సిల్వర్ బార్డర్ వచ్చింది అటు ఇటు కూడా. సో అదే హ్యాండ్స్కి వేసేసి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించేసుకున్నా. ఏమన్నా వెరైటీ బ్లౌజ్లు ఏమన్నా ట్రై చేద్దాము, డిఫరెంట్గా కుట్టించుకుందాము అని అంటే అసలు ఐడియాసే రావట్లేదండి. అండ్ దట్టు కొంచెం అమౌంట్ కూడా పెట్టాల్సి వస్తుంది కదా, ఇప్పుడు ఏ అకేషను లేదు ఏమీ లేదు, ఇప్పుడు ఎందుకు ఇంత అమౌంట్ పెట్టి చేయించుకోవడం అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది కదా. సో అలాగా నేనైతే నార్మల్ బ్లౌజే కుట్టమన్నాను. జస్ట్ పైన కొంచెం చిన్నగా పఫ్ హ్యాండ్స్ లాగా పెట్టమన్నా అనమాట. అంటే పైన కొంచెం కూర్చొచ్చి మిగతా హ్యాండ్కి అంతా ఇట్లా ప్లెయిన్గా వస్తే బాగుంటుంది అన్నట్లుగా అనిపించింది. ఈ మధ్య నాకు కొంచెం పఫ్ హ్యాండ్స్ బాగానే సూట్ అవుతున్నాయి. అండ్ ఎక్కువ ఎల్బో వరకు హ్యాండ్స్వే ఎక్కువ వేస్తూ ఉంటాను. షార్ట్ హ్యాండ్స్ కన్నా కొంచెం ఎల్బో వరకు కుట్టించుకుంటేనే బాగుంటుంది అన్నట్లుగా సేమ్ అంతే లెంత్లో కుట్టమని ఇలా ఇచ్చా అనమాట. అండ్ కట్ చేస్తే అక్కడి నుంచి వచ్చేసాం మెడికల్ షాప్కి. మా అమ్మాయికి కొంచెం మెడిసిన్స్ కావాలని అన్నారనమాట, ఏదో ఆయింట్మెంట్ అట్లాంటివి. సో అందుకని మెడికల్ షాప్కి వచ్చి అవి తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి అంటే యాక్చువల్గా ఓన్లీ బ్లౌజే ఇచ్చాను, శారీకి ముళ్ళు అయ్యి నేను వేసుకుంటాను, ఫాల్ కూడా నేనే కుట్టుకుంటా అని శారీ నేను తీసుకొచ్చేసాను అనమాట. ఆల్రెడీ ముళ్ళు ఎలా వేసుకోవాలన్న వీడియో కూడా షేర్ చేశాను కదండి. అండ్ అక్కడి నుంచి డ్రై ఫ్రూట్స్ ఒకటి అయిపోయినాయి. డ్రై ఫ్రూట్స్ అంటే ఓన్లీ కాజు అయిపోయినాయి. జీడిపప్పు కనిపిస్తే చాలా మొత్తం అందరూ అంటే ఎస్పెషల్లీ పిల్లలు అటు తిరిగి ఇటు తిరిగి తినేస్తూ ఉంటారు కదా. సో కాజు ఒకటి అయిపోయినాయి, అదొక్కటి మాత్రం తీసుకోవడానికి వచ్చాను. ఎందుకంటే మళ్ళీ మనకి కుక్ చేయాలి అంటే కాజు ఉండాలి కదా అని చెప్పి తీసుకున్నా. ఇక్కడ యాక్చువల్లీ ఒక బోర్డు కనిపించింది అనమాట, కేజీ 599 అని చెప్పి. సో ఓకే ట్రై చేద్దామని తీసుకున్నా. బాగానే ఉన్నాయి, 599కి మంచిగానే వచ్చింది ఒక కేజీ. అక్కడ నుంచి వచ్చేసా రోడ్ పైన ఉన్నాను కదా, బయటకు వచ్చామంటే 4-5 పనులు చేసుకొని వెళ్తాను కదా. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. సో అవి తీసుకొని ఇక్కడ మెడికల్ షాప్లో ఆయింట్మెంట్ ఒకటి దొరకట్లేదు, ఆయింట్మెంట్ దొరుకుతుందేమో చూసేసి కొంచెం ట్రై చేసి నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకా మా ఇంట్లో ఎక్కువ కన్జ్యూమ్ చేసేది నేనంటే సమ్మర్లో పుచ్చకాయలు అండ్ రెగ్యులర్గా అయితే బనానాస్. ఇవి ఖచ్చితంగా ఉంటాయండి, అసలు బనానా లేకుండా ఒక్కరోజు కూడా ఉండదన్నమాట ఇంట్లో. ఇంకా పుచ్చకాయలు అయితే తీసేసుకున్నాను ఇక్కడ. ఇంక ఇదిగోండి కావాల్సినవి అన్నీ తీసేసుకొని మొత్తం మనం చెప్పాను కదండి, వెళ్తే ఓ 4-5 రకాల పనులన్నీ చేసుకుని వస్తాను. సో అవన్నీ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంకా 10 అవుతుందన్నమాట టైము. ఇంకా పిల్లలు కూడా పడుకోలేదు, వాళ్ళకి ఐపీఎల్ ఉంది కదా, మ్యాచ్లు చూసుకుంటూ కూర్చుంటారు. పుచ్చకాయలు బండ్లో వదిలేసాను రా, నేను తెస్తా. కిందికి వెళ్ళి టిక్కీలో పుచ్చకాయలు పెట్టాను, తీసుకొచ్చేసాయి. ఓకే అలాగే మీరు పాపాయిలా పట్టుకున్నాడు, ఇల్లు పాపాయిలా పట్టుకున్నాడు. ఇట్లా ఎవరైనా పట్టుకుంటారా? ఫైనల్లీ ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయింది. సో జనరల్గా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు, అన్నీ సరిగ్గా ప్లాన్ చేసుకుంటారు, ఇట్లా ఇట్లా అని అంటుంటారు కదా. మీకు ద మూమెంట్ ఆఫ్ ట్రూత్ చూపించమంటారా, బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతాయి అన్నది. కెన్ యూ సీ దిస్? అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం అన్ని మంచం మీద అన్నీ నా థింగ్సే, అన్నీ నాయే. ఏం చేసావు ఇంతగానో అంటే ఈరోజు షూట్కి వెళ్ళాను కదా, ఇవ్వండి ఇవన్నీ జ్యువెలరీ బాక్సెస్. అంటే ఈ శారీ పైకి ఏ జ్యువెలరీ సూట్ అవుద్ది అన్నది చూసుకోవాలి కదా. సో జ్యువెలరీ బాక్స్ అన్ని తీసి బయట పెట్టేశాను. ఇంకోండి ఇక్కడ జ్యువెలరీ బాక్సెసే. అండ్ ఇప్పుడు టైలర్కి శారీ బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇవ్వాలి కదా, సో దానికోసం ఏం బ్లౌజులు ఉన్నాయి నా దగ్గర, ఇంకా వాడినియా ఏమైనా సెట్ అవుతాయా ఏంటి అని ఆ బ్లౌజులు అన్నీ తీశాను. ఇదిగోండి ఇట్లాగా అన్ని బ్లౌజులు అన్నీ తీశాను. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, అవి కూడా జ్యువెలరీ బాక్సెసే. అండ్ వచ్చిన తర్వాత స్వీట్ కార్న్ తిన్నాను కదా నేను, అదిగోండి ఆ ప్లేట్ కూడా అక్కడే ఉంది. కనీసం నేను ఆ స్వీట్ కార్న్ ప్లేట్ కూడా తీయలేదన్నమాట బెడ్ పై నుంచి. అండ్ హెయిర్ స్టైల్స్ అంతా కూడా షూట్ చేశాను కదా ఊరికే. ఇదిగోండి ట్రైపాడ్ కూడా మంచం మీదే ఉంది. ఇంకా అసలు దీన్ని బెడ్ అంటారా అని అంటారన్నమాట ఎవరైనా చూస్తే. ఇలా ఉంది. ఇప్పుడు ఇదంతా సర్దుకోవాలి, నేను ఫ్రెష్ అప్ అవ్వాలి,
ఆల్రెడీ డిన్నర్లు ఈ పనులన్నీ అయిపోయినాయిలేండి. జస్ట్ పిల్లలకి పాలు కలిపేసి ఇచ్చి, ఓ ఇక్కడ కూడా ఉన్నాయండి, ఇదిగోండి ఇక్కడ కూడా థింగ్స్ ఉన్నాయి. ఇంకా పిల్లలకి పాలు కలిపేసి ఇచ్చి పాలు తోడేసి పెరుక్కి అంతే. ఇలాగ అంట్లో అయ్యి పిల్లలు సర్దేశారు. సో అవి అండి ఇప్పుడు తిరిగి తిరిగి వచ్చి ఇంత ఇట్లా వేడిగా అనిపిస్తుంది కదా, థర్స్టీగా. సో ఏమన్నా తాగుదాం చల్లగా అని చెప్పి సోడా తెచ్చుకున్నాం అనమాట. సోడాలో సుగంధం, సబ్జా గింజలు ఇవన్నీ వేసుకొని తాగుతాం కదా. సో అట్లా అమ్మ దారుణం ఉందండి, మామూలుగా లేదు, చాలా వేడిగా అనిపిస్తుంది. బేసిక్గా బాగా దాహం అనిపిస్తుంది నాకు. సో లెట్స్ గో. అది చూసారు కదా ఇప్పుడు ఎంత ఆర్గనైజ్డ్గా ఉండవు. పొద్దున్నేసా నీ సామాన్లు అన్నీ బెడ్ మీద. ఇంతవరకు టిల్ నా ఇప్పటివరకు తీయలేదు నేను. ఈ సామాన్లు తీసి, ఈ మేకప్ తీసి, ఈ శారీ తీసి, ఫ్రెష్ అయ్యి అప్పటి వరకు ఈ పనులన్నీ ఫినిష్ చేసుకోవాలి. పొద్దున్నుంచి అలా తిరుగుతున్నాను తప్ప ఇవేవి తీయలేదు. సో జ్యువెలరీస్ ఇదిగో నన్ను అడుగుతారు కదా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారండి. ఒక బాక్స్లో బొచ్చుడు ఇట్లా ఏ దానికి ఆ దానికి బాక్స్లో పెట్టామనుకోండి, ఒక అల్మార్ అంతా మనకి ఈ బాక్స్లో ఉంటాయి అనమాట. సో అందుకని ఇందులో ఎన్ని ఉన్నాయి చూసారా, ఇందులో ఆల్మోస్ట్ ఒక ఎన్ని సెట్స్ ఉన్నాలో అన్ని సెట్స్ ఉన్నాయి. అండ్ ఇంకో పెద్ద బాక్స్ చూపిస్తూ ఉండండి మీకు. ఈ పెద్ద బాక్స్లో అయితే ఇంకా వడ్డానాలు విడానాలు అన్నీ ఇదిగోండి మొత్తం అన్నీ చాలా టైప్ ఆఫ్ జ్యువెలరీ అంతా ఈ బాక్స్లో ఉంటుంది. ఇదిగోండి ఈ బాక్స్ నిండా కూడా జ్యువెలరీ మొత్తం. ఈ బాక్సులు ఇంకెక్కడ ఉన్నాయి, అక్కడ చూసారు కదా, ఇదిగోండి ఇక్కడ ఇది జ్యువెలరీనే, ఇది జ్యువెలరీనే, ఇది జ్యువెలరీనే, ఇవన్నీ కూడా జ్యువెలరీ. ఓన్లీ వైట్ స్టోన్స్ ఒక్కటి ఇట్లాగా సెపరేట్గా పెట్టుకుంటాను, ఎందుకంటే ఇవి ఎక్స్పెన్సివ్ అండ్ అలాగే కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి కాబట్టి వైట్ స్టోన్స్ ఇలా సెపరేట్గా పెట్టుకుంటాను అనమాట. ఇదిగోండి ఇది కూడా వైట్ స్టోన్స్ జ్యువెలరీయే. అందులో ఒక్క స్టోన్ పోయినా మనకి మంచిగా ఉండదు కదా, అందుకని వీటికి మాత్రం ప్రత్యేక హోదా కల్పించాను నేను. ఇదిగోండి దీనికి చూసారా మంచిగా ఫర్ నాప్కిన్ కూడా వేసాను. మరి అది అలా ఉంటుంది మనతో, ప్రత్యేక హోదా అని అందుకే అన్నాను. ఈ చోకర్లు వైట్ స్టోన్వి జీజే ఫినిష్వి నా దగ్గర సెట్స్ ఉన్నాయి కదా, దానికి మంచిగా ఇట్లా ఫర్ క్లాత్ వేసి ఆ వెచ్చటి పింక్ టవల్ లాగా ఒక వైట్ టవల్ వేసి నాప్కిన్, ఫర్ నాప్కిన్, దీనికి మాత్రం ప్రత్యేక హోదా కల్పించాను అనమాట. బికాస్ దోస్ ఆర్ కాస్ట్లీ అండ్ చాలా స్టోన్స్ ఉన్నాయి, ఒక్క స్టోన్ పోయినా అంతే. సో నేను ఇంక ఇలా మాట్లాడుతుంటే ఎప్పుడు సర్దుతాను చెప్పండి. సో చలో బాయ్ బాయ్ బాయ్, నేను ఇవన్నీ సర్దుకోవాలి. ఓకే.